లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పంజాగుట్టలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. వైఎస్తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేశారు. వ్యవసాయం మీద వారికి ఉన్నటువంటి అత్యంత మక్కువని దృష్టిలో పెట్టుకుని ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సోదరులు బాగుపడాలని, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి శ్రామికులు కూడా, వ్యవసాయ కూలీలు కూడా ఎదగాలని ఆయన పెద్ద ఎత్తున ఆలోచన చేశారు. కాబట్టి వారి గుర్తుగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా వారిని స్మరించుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు పోయేటువంటి ప్రణాళికలు తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే దాంట్లో భాగంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన కళల్ని నిజం చేయాలని కోరుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. వారికంటే వ్యవసాయం అన్నా, వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి రాబడి అన్నా, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కూలి ప్రజలు వాళ్ళ క్షేమం గురించి ఆలోచన ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. వారి గుర్తుగా ఈ రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించడం కోసం కొన్ని కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి బీడు భూములకు నీళ్లు మళ్లించాలని ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేశారు. వ్యవసాయం మీద వారికి ఉన్నటువంటి అత్యంత మక్కువని